ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలండి. 2025 విశ్వావసు నామ సంవత్సరం ఆశ్వీజ మాసం అమావాస్యని దీపావళిగా పిలుస్తారు. అసలు ఈ దీపావళి రోజు చేయవలసిన పనులు ఏంటి, చేయకూడని పనులు ఏంటి, ఎవరిని పూజించాలి, ఎలా పూజించాలో ఈ వీడియోలో చివరి వరకు చూద్దాం. స్కిప్ చేయకుండా ఈ వీడియోని చూడండి. ఈరోజు ధనలక్ష్మి అమ్మవారిని పూజించాలి. ముందుగా పసుపు గణపతిని తయారు చేసుకొని ఒక ప్లేట్లో బియ్యం పోసి పసుపు కుంకుమ వేసి గణపతిని ప్రతిష్ఠించాలి. అలాగే అమ్మవారి విగ్రహం ఉన్న ప్లేట్లో బియ్యం పోసి కుంకుమ వేసి అమ్మవారి విగ్రహాన్ని కూడా అలాగే ప్రతిష్ఠించాలి. ఆ తర్వాత ఏకహారతితో దీపాన్ని వెలిగించాలి. ఈ దీపావళి రోజున తెల్లవారుజామున నిద్ర లేవాలి. ఈరోజు ముఖ్యంగా నువ్వుల నూనెను తలకి ఒంటికి పట్టించి స్నానం చేసే నీటిలో కొంచెం పసుపు గోమూత్రం కానీ వేసుకొని స్నానం చేస్తే ఎంతో పుణ్యం. దీనిని తైల అభ్యంగన స్నానం అంటారు. ఇలా స్నానం చేయడం వల్ల మన శరీరంలోని మలినాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈరోజు కొత్త బట్టలైతే ఖచ్చితంగా కట్టుకోవాలి. లేనివారైతే ఉతికిన బట్టలనైనా ధరించవచ్చు. ఈ దీపావళి అమావాస్య ప్రదోష సమయంలో అయితే ఖచ్చితంగా లక్ష్మీదేవికి పూజ చేయాలి. ఎందుకంటే ఈ ప్రదోష సమయంలో అమ్మవారు భూమి మీద సంచరిస్తూ ఉంటారు. ఏ పూజ చేసినా ముందు గణపతికి పూజించాలి కాబట్టి ఇప్పుడు ముందుగా గణపతి పూజ చేద్దాం. ముందుగా ఒక పువ్వుని దేవుడి దగ్గర ఉంచాలి. కొన్ని అక్షింతలు కూడా వేయాలి. ముందుగా గణపతికి షోడోపచార పూజను చేయాలి. లేదా కొన్ని అక్షింతలు తీసుకొని 16 సార్లు ఓం గంగణపతయే నమః అంటూ అక్షింతలను దేవుడి దగ్గర ఉంచాలి. ఆ తర్వాత గణపతికి వస్త్రాన్ని కానీ పత్తితో తయారు చేసిన వస్త్రాన్ని కానీ సమర్పించాలి. ఓం వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రాన్ని తయారు చేయలేని వారు కొన్ని అక్షింతలు తీసుకొని ఓం గంగణపతయే నమః అని అక్షింతలు వేయాలి. ముందుగా గణపతిని ఎందుకు పూజించాలంటే మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు విఘ్నాలు రాకుండా కాపాడుతాడు కాబట్టి ముందుగా గణపతి పూజను ఖచ్చితంగా చేయాలి. ఆ తరువాత స్వామివారికి ధూపం సమర్పయామి అంటూ ధూపాన్ని చూపించాలి. తర్వాత దీపం సమర్పయామి అంటూ దీపాన్ని చూపించాలి. తర్వాత నైవేద్యంగా అరటిపండు బెల్లం ముక్కను ఉంచితే చాలు. తరువాత స్వామివారికి హారతినిస్తూ కర్పూర నీరాజనం సమర్పయామి అంటూ హారతిని ఇవ్వాలి. ఆ తర్వాత పలహారాల మీద కొంచెం నీళ్ళను చల్లాలి. ఇప్పుడు అమ్మవారి పూజ అయితే మొదలు పెడదాం. ముందుగా అమ్మవారిని ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారిని అక్షింతలు పూలతో అలంకరించాలి. ఇప్పుడు పసుపు కుంకుమను నిండుగా ఉన్న వాటిని అమ్మవారి వద్ద ఉంచాలి. ఈ దీపావళి అమావాస్య రోజు ఖచ్చితంగా అయితే ఉప్పు దీపం లేదా ఐశ్వర్య దీపాన్ని ఖచ్చితంగా పెట్టాలి. ఈ ఐశ్వర్య దీపాన్ని ఒక ప్రమిదలో ఉప్పుని ఉంచి మరొక ప్రమిదలో నువ్వుల నూనెను కానీ ఆవు నేతిని కానీ ఉంచి 3 ఒత్తులను వేసి దీపాన్ని అయితే వెలిగించాలి. దీపాన్ని వెలిగించాక గంధం బొట్టు కొన్ని అక్షింతలు కొన్ని పూలను అయితే దీపానికి సమర్పించాలి. ఈరోజు అమ్మవారిని పసుపు కుంకుమ అక్షింతలు పూలతో కొన్ని శతనామావళితో అష్టోత్తర నామావళితో ఖచ్చితంగా పూజించాలి. ఆ తరువాత అమ్మవారికి ధూపాన్ని సమర్పించాలి. ఓం ధూపం సమర్పయామి. తర్వాత దీపాన్ని చూపించాలి. సాక్షాత్ దీపం దర్శయామి. నైవేద్యంగా కొన్ని పండ్లను పలహారాలను అమ్మవారికి సమర్పించాలి. చివరిగా అమ్మవారికి హారతి కర్పూరం ఇవ్వాలి. కర్పూర నీరాజనం సమర్పయామి. హారతి కర్పూరం ఇచ్చాక కలశం చెంబులోని కొన్ని గంగా జలాన్ని 3 సార్లు అమ్మవారికి చూపిస్తూ కిందికి వదిలివేయాలి. అయితే అమ్మవారికి ఎంతో ఇష్టమైన గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, తామర గింజలు, పసుపు కొమ్ములు, కొన్ని డబ్బులు అమ్మవారి వద్ద అయితే పూజలో ఉంచుకున్నాను. పిల్లలకి ఎంతో ఇష్టమైన క్రాకర్స్ తెచ్చుకొని ఉంటే ఈ పూజలో ఉంచుకోవచ్చు. అసలు దీపావళికి అర్థం ఏమిటో తెలుసా? దీపాల వరుస అని అర్థం. దీపావళి రోజు నుండి తరువాతి మాసమైన కార్తీక మాసం చివరి వరకు ఈ దీపాలని
బ్రహ్మముహూర్తంలోనూ ప్రదోష సమయంలోనూ వెలిగిస్తూనే ఉంటాం. అంతేనండి. దీపావళి అమావాస్య ధనలక్ష్మి పూజ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ చివరిగా సబ్స్క్రైబ్ చేయండి.